జగదేక వీరుడు. పూర్వం ఆనంద నగరాన్ని నిత్యానందుడు అనే రాజు పాలిస్తూ ఉండేవాడు. బాసురాంగి అనే ఒక్కగానొక్క కుమార్తె. బాసురాంగి నిజంగా పేరుకు తగిన అందగత్తె, జగదేక సుందరి కూడా. ఆనాటి రాజపుత్రులలో ప్రతి ఒక్కడూ ఆమెను వివాహం చేసుకోవాలని ఉవ్విళ్ళూరుతూ ఉండేవాడు. చివరకు ఇదొక గడ్డు సమస్యగా తేలింది. రాకుమారి వివాహ విషయమై రాజు, మంత్రి మొదలైన ప్రముఖులంతా తలలు బద్దలు కొట్టుకోసాగారు. నా భర్త కాబోయేవాడు తప్పక జగదేక వీరుడే ఉండాలి. మన పొరుగు రాజైన వజ్రకాయుణ్ణి మించిన వీరులు లేరు కదా, అతన్ని జయించిన వాడే నా భర్త అవుతాడు అన్నది రాకుమార్తె. ఈ వార్త రాజుకు తెలిసింది. రాజు తన కుమార్తె తెలివితేటలకు ఆశ్చర్యపోయాడు. తనకు సమీపంలో ఉండే తిమ్మర ద్వీపాన్ని పాలించే వజ్రకాయుడు మహాక్రూరుడు, బలశాలి అన్నది లోక విదితమే, అంటే ఎప్పుడో తెలిసిందేను. ఈ దెబ్బతో వాడి మరణం, తన కుమార్తె వివాహం ఒక్కసారిగా జరిగిపోగలదు అనుకున్నాడు. వజ్రకాయుని జయించిన వాడికి తన కుమార్తెనిచ్చి పెళ్లి చేస్తానని రాజు ప్రకటించాడు. ఆ వెంటనే ఎక్కడెక్కడో ఉన్న రాజకుమారులు తిమ్మర ద్వీపానికి బయలుదేరారు. తిమ్మర ద్వీపం ఒక చిన్న రాజ్యం. ఆనంద నగరానికి ఆ ద్వీపానికి మధ్య ఒక చిన్న సముద్రపాయ అడ్డు. ఆ ద్వీపపు రాజైన వజ్రకాయుడు మహాబలశాలి. అతడు మరొక దేశం మీదకి దండెత్తేవాడు కాదు. తన ద్వీపంలోకి ఎవడు వచ్చినా శాస్తి చేయకుండా వదిలేవాడు కాదు. రాజకుమారులు ఒక్కొక్కరే తిమ్మర ద్వీపానికి బయలుదేరారని చెప్పాం కదా. వజ్రకాయుడు మహాబలశాలి అని, అజేయుడని తెలిసిన బాసురాంగిని వివాహం ఆడవచ్చుననే ఆశతో చాలా మంది తెగించి ముందుకు వచ్చారు. తిమ్మర ద్వీపానికి ఎదురుగా యువతల సముద్రపు ఒడ్డున చిన్న పడవల రేవు ఒకటి ఉన్నది. పడవెక్కి ఆ చిన్న సముద్ర పాయ దాటి తిమ్మర ద్వీపంలో దిగడం ప్రారంభించారు వారంతా. మొట్టమొదట వజ్రకాయుడితో యుద్ధానికి తలపడే అవకాశం కాంచన దేశ రాకుమారుడికి కలిగింది. సముద్రపు యువతల ఒడ్డున వేలాది ప్రజలతో నిత్యానందుడు, రాజకుమార్తె వేచి ఉన్నారు. తిమ్మర ద్వీపంలో దిగిన తర్వాత కనీసం ఒక గంట కాలం అన్నా గడపక ముందే కాంచన దేశపు రాకుమారుడు సముద్రం వైపు పరిగెత్తు రావడం అందరికల్లా పడింది. మరొక గంట కల్లా రాజకుమారుడు ఈ రేవులో పడవ మీద నుంచి దిగాడు. ప్రజలు, రాజు ఏం జరిగిందని ప్రశ్నించక ముందే, అయ్యా, నా కుడి చేతి చిటికెన వేలు నరికివేశాడు, బాధ బాధ, వైద్యులు ఎవరూ లేరా అంటూ కేకలు పెట్టసాగాడు. కాసేపటికల్లా వజ్రకాయుడు ఏం చేసింది అందరికీ తెలిసిపోయింది. తిమ్మర ద్వీపంలో కాంచన దేశపు రాజకుమారుడు దిగటంతోనే వజ్రకాయుడు స్వయంగా వచ్చి కత్తి యుద్ధంలో అతన్ని ఓడించి తక్కిన రాజకుమారులకు హెచ్చరికగా ఉండేటట్టు కుడి చేతి చిటికెన వేలు మాత్రం నరికి ప్రాణాలతో పోనిచ్చాడు. వేలు నరికి వదిలాడు, మెడ నరికాడు కాదు అంటూ అక్కడ చేరిన ప్రజలంతా వారిలో వారు నవ్వుకున్నారు. తరువాత ఇంకొక దేశపు రాజకుమారుడు తిమ్మర ద్వీపానికి బయలుదేరాడు. అతడికి ఓటమి కలిగింది. కుడి చేతి చిటికెన వేలును మాత్రం కోసి వజ్రకాయుడు అతన్ని ప్రాణాలతో వదిలేశాడు. ఈ విధంగా 10-15 రోజులు అయ్యేసరికి దేశ దేశాల నుంచి వచ్చిన రాజకుమారులందరికీ వజ్రకాయుడు చిటికెన వేలు నరికి పంపడం మామూలైంది. ఏ రాజకుమారుడు హస్తాన్ని చూసినా 5,000కు బదులుగా 4,000 కనిపించసాగాయి. వాళ్ళ బతుకు తలవంపులైపోయింది. పరిస్థితులు ఇలా తయారయ్యేసరికి నిత్యానందుడు దిగులు పడిపోయాడు. రాజకుమార్తె బాసురాంగి కూడా కలతపడింది. అప్పటికి 100 కొద్ది రాజకుమారుల చిటికెల వేళ్ళు వజ్రకాయుడు కత్తికి బలైపోయినాయి. తరువాత ఏం చేయటమా అని అందరూ ఆలోచిస్తూ ఉండగా ఎక్కడి నుంచో ఒక యువకుడు రాజదర్శనం కోసం వచ్చాడు. ప్రభు, నేను రాజకుమారుణ్ణి కాదు, ఒక మామూలు బిడ్డని. ఒకవేళ నేను వజ్రకాయుని జయిస్తే నాకు తమ పుత్రికనిచ్చి వివాహం చేస్తారా అని అడిగాడు. రాజు మంత్రికేసి, కుమార్తెకేసి ఒక మారు చూశాడు. సరే అన్నట్లు వాళ్ళు తల ఊపగానే వజ్రకాయుని జయించిన వాడు ఎవడైనా తప్పగా జగదేక వీరుడే అవుతాడు. అలాంటి వాడికి తప్పక నా కుమార్తెనిచ్చి వివాహం చేస్తాను అన్నాడు రాజు. ఆ వచ్చిన యువకుడు సెలవు తీసుకొని వెళ్ళిపోయాడు. వజ్రకాయుని చేత ఓడింపబడిన ప్రతి ఒక్కడికి కుడి చేతికి 4,000 మాత్రమే ఉంటాయని ఇదివరకే మనకు తెలుసు. ఒక్కసారి సముద్రం దాటి ఆ ద్వీపం నుంచి కుడి చేతికున్న 5,000తోనూ బయటపడగలిగితే వాడు ఆ వజ్రకాయుని జయించినట్టే అనుకున్నారు రాజు, ప్రజలును. ఈ సంగతంతా ఎరిగి ఉన్న ఆ యువకుడు గడ్డి కోసే కొడవలు తప్ప మరే కత్తి పట్టుకోవడం చేత కాకపోయినా ధైర్యంగా వజ్రకాయుడి మీదకి యుద్ధానికి బయలుదేరాడు. వేలాది ప్రజలు, రాజు అంతా అతన్ని సాగరంపారు. యువకుడు తిమ్మెర ద్వీపంలో దిగి కాలు పెట్టగానే వజ్రకాయుడు తలతలా మెరిసే కత్తితో తారసపడ్డాడు.
అంటే ఎదురయ్యాడు. ఎంతమందికి వేలు నరికి పంపినా ఇంకా ఈ ద్వీపానికి వస్తూనే ఉన్నారే, ఇక శాంతం మనిషినే నరికేస్తే పీడ వదులుతుంది అంటూ హూంకరించాడు. దానికి ఆ యువకుడు వినయంగా, మహాప్రభు, నేను మీ మీద యుద్ధం చేయకుండానే ఓటమి అంగీకరిస్తున్నాను. ఆ చిటికెన వేలు కాస్త నరికి పుచ్చుకున్నారంటే నా దారిన నేను పోతాను అన్నాడు. వజ్రకాయుడికి ఈ మాటలు ఎంతగానో ఆశ్చర్యాన్ని కలిగించాయి. అయినా శ్రమ లేకుండానే పని ముగించుకోవచ్చు కనుక సరేనని ఆ యువకుడి కుడి చేతిని పట్టుకుని చివరి వేలు నరికివేసి పొమ్మన్నాడు. యువకుడు విచారించడానికి బదులు సంతోషిస్తూ పడవెక్కి తీరానికి చేరాడు. పడవ ఒడ్డుకు రాకముందే కుడి చేతిలో ఒక పెద్ద కత్తిని రులిపిస్తూ, వజ్రకాయుడు ఓడిపోయాడు, చూడండి నా చేతి వేలను అంటూ కుడి చేతిని ఎత్తి తన 5 వేలను చూపించాడు. అక్కడ చేరిన ప్రజలందరూ జగదేక వీరుడికి జై అని కేకలు వేసాగారు. వెంటనే రాజకుమార్తె బాసురాంగి అతని మెడలో పూలమాల వేసింది. అయితే అతని చేతికి మొదట్లో 6 వేలు ఉన్నాయని ఒక్కలు కనిపెట్టలేకపోయారు. ఇలా మన యువకుడు తెలివిగా తన 6వ వేలుని ఖండించుకొని మన బాసురాంగిని వివాహం చేసుకున్నాడు. ఇదండి ఇవాళ కథ. మరొక మంచి కథతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. నా ఛానల్లోని కథలు మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. షేర్ చేయటం మర్చిపోవద్దు. కొత్త కథల నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.